హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఫ్రైడే నాకు ఫుల్ బిజీ డే. ఇంకా ఐషుకి లంచ్ బాక్స్ కోసం క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. ఇంకా టీ పెట్టుకున్నాను. టీ తాగిన తర్వాత బీట్రూట్ కట్ చేద్దామని అయితే పక్కన పెట్టానమాట. ఫస్ట్ అయితే క్యారెట్ని ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అప్పుడు బీట్రూట్ వేసుకుంటాను. ఎందుకంటే బీట్రూట్ అయితే ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది, క్యారెట్ అవ్వదు కదా. సో అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ దోశ వేశాను. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. కారం వేసుకోనండి, ఎందుకంటే చిల్లీస్ వేసాను కదా, సరిపోతుంది స్పైసీనెస్. సో అందుకని కారం ఏం వేసుకోను. ఇంకా ఐషుకి లంచ్ బాక్స్ పెట్టేశాను అనమాట. ఓన్లీ రైస్, కర్రీ, ఏదైనా ఒక స్వీటు పట్టుకెళ్తుంది. క్యారెట్ కూడా పెడుతున్నాను, కాకపోతే ఈరోజు క్యారెట్ ఫ్రైయే కదా అనేసి క్యారెట్ అయితే కట్ చేసి పెట్టలేదు. కర్డ్ రైస్ కూడా పెడతానని చెప్తున్నాను, కానీ కర్డ్ రైస్ వద్దంటుంది. రైస్ ఎక్కువైపోతుంది, నేను తినలేకపోతున్నానని చెప్తుంది. సో అందుకని ఓన్లీ రైస్, కర్రీ మాత్రమే పట్టుకెళ్తుంది. ఇంకా క్యారెట్ కూడా కట్ చేసి పెడుతున్నాను. ఏదైనా చాక్లెట్ కానీ ఏదైనా స్వీట్ కానీ అలా పెడుతున్నాను అనమాట. ఈ స్వీట్స్ ఎక్కడ అంటే మాకు పుల్లారెడ్డి స్వీట్స్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఐషుకి మైసూర్పాకు ఇష్టము, మైసూర్పాకు, లడ్డు, ఈ బూందీ అచ్చు తీసుకొచ్చారనమాట ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. ఇక్కడ చూడండి నా హెయిర్ ఎంత దారుణంగా ఉందో. ఈ మధ్యన హెయిర్ ఫాల్ చాలా దారుణంగా అవుతుంది. ఫ్లోర్ మీద అలా రాలిపోయి పడిపోతుంది అనమాట. ఇంకా రీసెంట్ టైంలో నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోయింది. నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆయిల్లో కరివేపాకు, మందారాకులు వేసి అది అప్లై చేసినప్పటి నుంచి కొంచెం కంట్రోల్ అయింది. వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది. సన్నగా అయిపోయింది హెయిర్ అంతానే. మరీ ఇంత దారుణంగా ఉండేది కదా నా హెయిర్, కాకపోతే చాలా దారుణంగా అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఊడిపోతుందేమో అని భయం వేస్తుంది అనమాట. కట్ చేయాలంటే కూడా భయం వేస్తుంది హెయిర్ని, ఎక్కడ మళ్ళీ హెయిర్ ఫాల్ అయిపోతుందేమో అని చెప్పేసి. చిగుళ్ళు హెయిర్ అంతా చిట్లిపోయింది, కానీ కట్ చేస్తే మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుందేమో ఏంటో అని భయం వేసి కట్ చేయకుండా వదిలేసాను అలాగా. కానీ కొంచెం కట్ చేయాలి చిగుళ్ళు. ఇంకా ఐషుని బస్సు ఎక్కించడానికి అయితే కిందకి తీసుకుని వెళ్తున్నాను. వెళ్ళగానే ఇంకా బస్సు వచ్చిందనమాట. చూసిన వాళ్ళకి నేను స్కూల్కి వెళ్తున్నానేమో అనిపిస్తుంది. ఇంకా లంచ్ బ్యాగ్, బాక్స్ అన్నీ నాకే ఇచ్చేస్తుంది, బ్యాగ్ అవన్నీ కూడాని. ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా ఎగ్ దోశ వేసుకున్నాను. చాలా ఆకలేస్తుంది. దోశ మీద కారం స్ప్రింకిల్ చేసుకుంటుంటే కారం ఒలిగిపోయిందనమాట. అసలుకే కొంచెం ఉంది కారము, దాన్నే యూస్ చేసుకోవాలి మంచిగాని. ఒకవేళ అయిపోయిందంటే మళ్ళీ ప్యాకెట్ కారం తీసుకోవాలన్నమాట బయట నుంచి, ఆశీర్వాద్ కారం కానీ ఏదైనా. అమ్మ ఆడించి ఇచ్చింది కారాన్ని. సో ఇప్పుడు మేము వెళ్ళేది లేదు, అమ్మ వాళ్ళు వచ్చేది లేదనమాట. సో అందుకని ఒకవేళ కారం అయిపోతే కనుక ఇంకా షాప్లో కొని తెచ్చుకోవాలి, అమ్మ వాళ్ళు వచ్చే వరకు, లేదంటే మేము వెళ్ళి తెచ్చుకునేదాకానైనా. సో ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి మొత్తం క్లీనింగ్ డే అనమాట. నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి మాపింగ్ చేయాలి, గ్రైండర్లో పప్పు వేయాలి, దేవుడి దగ్గర సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలి. ఫుల్ వర్క్ డే అనమాట. ఇలా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే బ్లూటూత్కి ఫోన్ కనెక్ట్ చేసి కానీ, లేదంటే టీవీలో కానీ మంచి సాంగ్స్ పెట్టేసుకొని అవి వింటూ మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకుంటానమాట. నేనైతే ఎక్కువ మెలోడీ సాంగ్స్ పెట్టుకుంటాను. ఎక్కువ పని ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటాను. నేను దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ పెట్టుకుంటాను, ఉదయ్ కిరణ్ సాంగ్స్ పెట్టుకుంటాను. ఇంకా నా ఫేవరెట్ సింగర్ ఎస్పి చరణ్ గారి సాంగ్స్ కూడా పెట్టుకుంటాను. ఈ వీళ్ళ ముగ్గురులో ఏవో ఒక సాంగ్స్ పెట్టేసుకుని అయితే నా పని అంతా కంప్లీట్ చేసుకుంటానమాట. అలా ఊరికనే పని చేసుకునే కన్నా ఒక మంచి సాంగ్స్ వింటూ పని చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది, పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. సో అందుకని నేను మార్నింగ్ ఏం చేశానంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశాను కదా ఐషుకి, తనకి లంచ్ బాక్స్ పెట్టగా కొంచెమే మిగిలింది. నేను ఇంకొంచెం ఎక్కువ కట్ చేసి చేసేవలసింది, కొంచెమే చేశాను. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకొక కర్రీ వండాల్సి వస్తుందన్నమాట. ఇంకా ఒకవైపు రసం పెట్టాను, ఎగ్స్ కూడా బాయిల్ చేసి, ఇంకా బీరకాయ ఉంటే బీరకాయ కర్రీ చేసేసాను ఎగ్స్ వేసేసి. మార్నింగే కొంచెం ఎక్కువ కర్రీ చేసి ఉంటే నాకు సెకండ్ టైం కర్రీ వండే బాధ అయితే ఉండేది కాదు. టైం వేస్ట్ అయిపోయింది, చాలా టైం వేస్ట్ అయిపోయింది. నా వల్లే చాలా టైం వేస్ట్ అయిపోయింది. మార్నింగే బీరకాయ కర్రీ వండేసినా కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉండును, కానీ ఐషు బీరకాయ కర్రీ తిన్నన్నది. సో అందుకని క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశాను. అట్లీస్ట్ ఆ క్యారెట్స్ అన్నవి ఎక్కువ కట్ చేసుకుని ఉంటే సరిపోదును. నేనేమో సరిపోతుంది అన్నట్టుగా కొంచెమే కట్ చేసుకున్నాను, కానీ ఆ ఫ్రై అయితే కొంచెమే ఉంది, ఎవరికి సరిపోదు ఆ కర్రీ. సో అందుకని బీరకాయ ఎగ్ కర్రీ చేసేసాను. కర్రీ అయిపోయిన తర్వాత డిషెస్ అవన్నీ క్లీన్ చేసి కౌంటర్ టాప్, స్టవ్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. మా చిన్నోడైతే పాపం లేచి బ్రేక్ఫాస్ట్ అది చేసి ఆడుకుంటున్నాడు అనమాట. సో తీసుకుని వెళ్ళి స్నానం చేయించి ఫేస్ నిండా పౌడర్ రాశాను. వీడియో తీస్తున్నానని చాలా కోపం వస్తుంది, వీడియో తీయొద్దని చెప్తున్నాడు, అందుకే ఫేస్ అలా సీరియస్గా పెట్టుకున్నాడు. ఇంకా చిన్నోడికి స్నానం చేయించిన తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నప్పటి నుంచి నాకు కొంచెం ఈజీ అవుతుందన్నమాట.
దేవుడి దగ్గర గిన్నె సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవడం. ఇంకా ఆఫ్టర్‌నూన్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తా రొయ్యలు తీసుకొచ్చారనమాట. రొయ్యలైతే క్లీన్ చేస్తే ఉంటాయి గానీ, లోపల ఒక లైన్ ఉంటది కదా! బ్లాక్ కలర్‌ది అవైతే క్లీన్ చేయరు. సో, చాక్‌తో అయితే ఇలా కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అవి క్లీన్ చేసుకోకుండా అలాగే మనం వండేసుకుంటే గనక మనకి క్యాన్సర్ అది వస్తదంటండి. సో, అందుకని అవి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. చాక్‌తో పొడవుగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. నేను షార్ట్స్‌లో చూస్తా ఉంటే సగ్గుబియ్యం పాయసం అని కనిపించింది. భలేగా అనిపించింది. ఈజీగా కూడా ఉంది. సో, ఐషు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేద్దామన్నట్టుగా కొంచెం సగ్గుబియ్యం అయితే కడిగేసి ఫస్టు ఒక పావుగంట నానబెట్టి పక్కన పెట్టాను. ఈ లోపల గ్రైండర్ కూడా పెట్టేశాననమాట. పప్పు ఆల్రెడీ నలుగుతుంది. ఇంక ఈ సగ్గుబియ్యం ఉడుకుతున్నాయనమాట. ఫస్ట్ వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలి. పక్కనే కొన్ని పాలు కూడా కాచుకొని పెట్టుకోవాలనమాట. సో, అందుకని గిన్నెలో కొన్ని పాలు వేసి మరగబెట్టుకుంటున్నాను. ఇంకా సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోయేదాకా వాటర్లో ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మాపింగ్ చేయాలి. ఈ మాపింగ్ కూడా అయిపోతే ఆల్మోస్ట్ నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇవాళ. ఇంకా సగ్గుబియ్యం ఉడికిపోయింది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనకి టేస్ట్‌కి సరిపడినంత షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం సేమియా ఏం వేయక్కర్లేదు. ఓన్లీ సగ్గుబియ్యంతోనే చేసుకుంటున్నాము. నేను ఫస్ట్ టైం చేశాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా ఐషుకి కూడా బాగా నచ్చిందనమాట. ఇంకా పాలు ఆల్రెడీ కాచి పక్కన పెట్టుకున్నాను కదా! షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా బాగా మరగనిస్తే గనక సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇంకా జీడిపప్పు అవి కూడా వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. నాకు ఇంకా అసలు టైం లేదనమాట. ఐషు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుంది. నేను మళ్ళీ పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో, అందుకని ఇంకా ఒక మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను. ఇంకా ఐషు స్కూల్ నుంచి వచ్చేసిందనమాట. నేను వెళ్ళి పిక్ చేసుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత సగ్గుబియ్యం పాయసం పెట్టాను. బాగా నచ్చింది తిన్నది. మా చిన్నోడికి కూడా తినిపించాననమాట. మా చిన్నోడు స్వీట్ అంత ఎక్కువ ఏం తినడు. కానీ టేస్ట్ మాత్రం భలేగా ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఇంకొక రోజు ఖచ్చితంగా ట్రై చేయాలి సగ్గుబియ్యం పాయసంని. మా చిన్నోడికి వీడియో తీస్తుంటే అస్సలు నచ్చట్లేదనమాట. వీడియో తీయొద్దని చెప్తున్నాడు. మా చిన్నోడికి కొంచెం పాయసం తినిపించి నేను కూడా కొంచెం తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మాపింగ్ అదంతా అయిపోయింది. గ్రైండర్లో పప్పు వేసాను, తీసాను. గ్రైండర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అదంతా ఏం వీడియో తీయలేదు ఇంకా. ఇంకా ఆల్మోస్ట్ అలా అయిపోయిందనమాట పాయసం. లాస్ట్‌లో కొంచెం మిగిలింది. పిల్లలకైతే భలేగా నచ్చింది. రేపు సాటర్డే కదా! మా హస్బెండ్ వారం చేస్తారనేసి అయితే ఇడ్లీ బ్యాటరు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేశాననమాట ఇవాళ. ఒక 4 డేస్ బ్యాక్ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసింది ఉంది కొంచెము. సో, అదేం చేయాలని ఆలోచిస్తుంటే పునుగుల కింద వేద్దామనేసి అయితే తీసాననమాట. ఇడ్లీ పిండిలో ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను. కొంచెం సాల్టు, కొంచెం వంట సోడా ఉంటుంది కదా! అది కూడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ పునుగుల్లోకి చట్నీ చేసుకుందాము. ఫస్ట్ అయితే 3 చిల్లీస్ తీసుకున్నాను. తర్వాత మనకి పుట్నాల పప్పు ఉంటుంది కదా! వేపిన శనగపప్పు అంటారు. ఆ శనగపప్పు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మనం పేస్ట్ చేసేసుకోవడమే. అంతే, ఇంకేం వేయలేదన్నమాట. ఇవన్నీ వేసుకొని చట్నీ కింద చేసేసుకొని లాస్ట్‌లో తాలింపు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చట్నీ. ఈ పునుగులకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. మనకి రోడ్డు మీద బండి మీద దొరుకుతూ ఉంటాయి కదా! చిన్న చిన్న పునుగులు. అలా ఉందన్నమాట టేస్ట్. చాలా బాగున్నాయి. అవి కూడా ఇలానే చేస్తారనుకుంటాను. ఆ రోడ్డు మీద పునుగుల బండి దగ్గర ఇలాంటి చట్నీయే ఇస్తారు. సో, అందుకని ఈ చట్నీయే ప్రిపేర్ చేశాననమాట. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసాను. మరి కొంచెం పలచగా వచ్చేసింది చట్నీ. కొంచెం తిక్కుగా ఉంటే సరిపోదును. ఇంక ఈ చట్నీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వాలంటే తాలింపు వేసుకోవాలి ఖచ్చితంగాని. ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ చట్నీది. ఇంకా పిండి ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను కదా! ఒక అరగంట పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పునుగులు వేసేసాననమాట. భలేగా టేస్టీగా వచ్చినాయి. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు అయినా కూడాని. నేను సోడా కూడా కొంచెమే వేశాను. సో, అందుకని ఎక్కువ ఆయిల్ కూడా పీల్చలేదు. బాగా వచ్చినాయి అనమాట. సో, ఇవి కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చని నాకు అర్థమైంది. ఇంకెప్పుడైనా మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాను. ఇవాళ 2 డిషెస్ చేశాననమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను సగ్గుబియ్యం పాయసం, ఈ పునుగులు కూడా. కానీ 2 కూడా బాగా వచ్చినాయి. ఒక్కొక్కసారి ఎంత ప్రిపేర్ అయ్యి చేసినా కూడా చెత్తగా వస్తాయన్నమాట. అసలు తినడానికి కూడా పనిచేయవు. ఇంకా చట్నీని ఇంకా పునుగులు పెట్టేసి అయితే ఇచ్చేసాను. పిల్లలు ఆయన తినేశారు. నేనైతే ఎప్పుడు కుక్ చేసినవి అప్పుడే పెట్టేసి ఇచ్చేస్తాను వేడివేడిగాని. అన్నీ కుక్ చేసేదాకా అస్సలు ఉండను. ఈ అలవాటైతే నాకు అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అమ్మ కూడా అలాగే వేడివేడిగా ఉండగానే ఇచ్చేస్తూ ఉంటుంది. అన్నీ కుక్ చేసేదాకా వెయిట్ చేయకండి అని. ఇంకా ఈ థర్మాకోల్ షీట్ ఎందుకు చూపిస్తున్నానంటే
మా ఇష్యూకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట. దానికి థర్మాకోల్ షీట్ అవసరమైంది. బయట షాప్‌కి వెళ్లి అడిగితే లేదని చెప్పారు. సో, ఈ ప్రింటర్‌లో ఉంది కదా! ఈ ప్రింటర్ ఆర్డర్ చేసి మేము 1 మంత్ అవుతుంది. కానీ ఓపెన్ చేయలేదు. ఇంకా ప్రింటర్‌లో థర్మాకోల్ ఉంది కదా! ఇదేమన్నా పని అవుతదేమో అని ఓపెన్ చేసి చూసాము. కానీ ఆ షీట్ అయితే పని చేయదు. ఐష్యూ ప్రాజెక్ట్ వర్క్‌కి ఫ్లాట్‌గా ఉండాలనమాట థర్మాకోల్ షీటు. ఈ ప్రింటర్‌కి ఫోన్ నుంచి కూడా కనెక్ట్ చేసుకొని మనం ప్రింటౌట్స్ తీసుకోవచ్చు. సో, మా హస్బెండ్ అదే ప్రింటౌట్ తీయడానికి ఇవన్నీ సెట్ చేస్తున్నారు. ఈ లోపల మా చిన్నోడు ఏమంటే ట్యాబ్‌లో ఈ కీబోర్డ్ పెట్టుకొని ఏదో వర్క్ చేసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడనమాట. వీళ్ళతో కూర్చుంటే నాకు టైం వేస్ట్ అని చెప్పేసి నేను కిచెన్‌లోకి వచ్చేసాను డిన్నర్ ప్రిపేర్ చేయడానికి. ఆఫ్టర్‌నూన్ ప్రాన్స్ తీసుకొచ్చారు కదా! ఇంకా ప్రాన్స్ కర్రీ చేసేసి రైస్ పెట్టేశాను. మార్నింగ్ రసం పెట్టాను కదా! రసం ఉందనమాట. ఇంకా ప్రింటర్‌లోంచి అయితే ఫస్ట్ ప్రింటింగ్ బాబా గారికి తీసుకున్నాము. చాలా బా వచ్చింది ప్రింటింగు. ప్రింటౌట్ చాలా బా వచ్చిందనమాట. తర్వాత ప్రింటౌట్ అయితే పిల్లలిద్దరిది తీసుకున్నాము. ప్రింటౌట్ అయితే చాలా బా వచ్చింది. సో, బాగా యూజ్ అవుతుంది అనిపించింది. ఇంకా మార్నింగ్ నుంచి నాకు ఫుల్ బిజీ వర్క్ డే అనమాట. నడుమైతే చాలా విపరీతంగా నొప్పొచ్చేస్తుంది. ఇంకా డిన్నర్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని డిషెస్ అవన్నీ క్లీన్ చేయాలి ఇంకా. క్లీన్ చేసేసి ఫుల్ రెస్ట్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే సాటర్డే కాబట్టి మళ్ళీ మార్నింగే లేచి పూజ కోసం అన్నీ సర్దేసుకొని అమ్మవారికి దీపం పెట్టుకోవాలి. సో, ఇదనమాట నా ఫ్రైడే వ్లాగ్. ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.